చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత వైసీపీ చవిచూసిందని, ఇందులో విశ్లేషించుకోవడానికి ఏమీ కనిపించడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట వదిలి వెళతాననేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎక్కడో కొన్ని గ్రామాల్లో నష్టం జరిగి, కొన్ని గ్రామాల్లో మేలు జరిగి, కొన్ని నియోజకవర్గాలు ఓడిపోయి, కొన్ని నియోజకవర్గాలు గెలిస్తే విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ అనేటువంటిది ముఖ్యమంత్రిగా ఆ రోజు 151 నియోజకవర్గాలు వచ్చినాయంటే గెలిచినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు గెలిచినాయి. ఈవేళ ఇంత ఘోరమైనటువంటి ఓటమి జరగటానికి కూడా దీంట్లో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత, గెలుపు అయినా అయిందే, ఓటమైనా అయిందే అనేటువంటిది ఆయన ముందే చెప్తున్నాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేటువంటి చెప్పాడు. మరి ఆ ఎస్సీలు, ఈ బీసీలు, ఈ మైనార్టీలు ప్రజలు ఎందుకు అనుకూలంగా ఉంటారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అనేటువంటిది మరి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ రకంగా కార్యకర్తలకి, నాయకులకి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనేటువంటి సంకేతాలు కొంతమంది ఇస్తున్నారు, కానీ ఇక్కడే ఉంటాను అనేటువంటిది ప్రజలందరికీ భరోసా ఇస్తూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈ 3.5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో నేను ఏ రకంగా పనిచేశాను, భవిష్యత్తులో అదే విధంగా మీతో పాటు నేను ఉంటాననేటువంటిది ఈ మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక భరోసా ఇస్తూ